సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం రిలీజ్ అయ్యి 7 నెలలు దాటేసింది. రాజమౌళితో చేయాల్సిన పాన్ వరల్డ్ సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ కూడా లేదు. రాజమౌళి సినిమా అంటే ఏళ్లకేళ్ళు అలా గడిచిపోతూ ఉంటుంది కూడా. మరి అంత గ్యాప్ వస్తే ఫ్యాన్స్కు చాలా కష్టం కదా. ఆ కష్టం రాకుండా కవర్ చేయడానికి మహేష్ ఈసారి వెండి తెరపై వినపడనున్నాడు. డిసెంబర్ 20వ తేదీన రానున్న ముఫాసా ది లయన్ కింగ్ సినిమాలో టైటిల్ రోల్ అయిన ముఫాసా పాత్రకు మహేష్ తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఇలా ఈ సంవత్సరమే మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రేక్షకులను పలకరించనున్నారు. మరి నానికి మహేష్కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? 2019లో వచ్చిన ది లయన్ కింగ్ సినిమాకి ప్రీక్వెల్గా ముఫాసా ది లయన్ కింగ్ వస్తుంది. ఈ సినిమా మొత్తం సింబా అనే పాత్ర చుట్టూనే తిరుగుతోంది. 2019లో లయన్ కింగ్ వచ్చినప్పుడు సింబా పాత్రకు తెలుగులో నాని డబ్బింగ్ చెప్పారు. ఆ సింబా క్యారెక్టర్కు తండ్రై ఈ ముఫాసా ఎలా రాజయ్యాడనే కథనే ఇప్పుడు తెరకెక్కించారు. ముఫాసా, సింబా ఆన్ స్క్రీన్ తండ్రి కొడుకులు కాబట్టి మహేష్ బాబు, నాని కూడా ఈ లయన్ కింగ్ సిరీస్లో ఇలా తండ్రి కొడుకులు అయ్యారన్నమాట. దీని గురించి నాని ఇప్పటికే ట్వీట్ కూడా చేశారు. ఆల్ ద బెస్ట్ సార్, లుక్స్ ఆసమ్, యువర్స్ ట్రూలీ సింబా అని ట్వీట్లో రాశారు.